విశాఖలోని అక్కైపాలెం పోర్ట్ స్టేడియంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ మహానగర్ సంఘీక్ ఉత్సాహంగా జరిగింది. పూర్ణ గణేష్ తో వందలాదిగా స్వయం సేవకులు హాజరయ్యారు. ఇందులో భాగంగా ఘోష్ ప్రదర్శనతో స్వయం సేవకులు ఆకట్టుకున్నారు. పలు రకాల విన్యాసాలతో అందరినీ విశేషంగా అబ్బురుపరిచారు. ఆంధ్రప్రదేశ్ ఆర్ఎస్ఎస్ సహా కార్యవాహ మాలపాటి శ్రీనివాసరెడ్డి బౌద్ధిక్ లో ముఖ్య వక్తగా పాల్గొన్నారు. అనంతరం ఆయన సందేశం ఇచ్చారు. ఈ ధర్మానికి సమాజానికి సంస్కృతికి హాని ఏర్పడినప్పుడు అనేక మంది మహానుభావులు జన్మించి ధర్మ రక్షణ ఏ విధంగా కావించారో అదే పద్ధతిలోనే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కూడా దానికి కొనసాగింపుగానే ఈ యొక్క రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభం చేయడం జరిగిందని చెప్పేసి డాక్టర్ కేశవ బలిరామ్ హెడిగేవాజీ ఉద్ఘాటించారు. కాబట్టి మనం చేస్తున్నది కొత్త కార్యము కాదు. అనేక వేల సంవత్సరాలుగా ఈ దేశాన్ని జగద్గురు స్థానంలో తిరిగి నిలబెట్టాలి. పూర్వ వైభవాన్ని ఈ దేశానికి సాధింపజేయాలి. ఇది రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క లక్ష్యం. అన్ని రంగాలలో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి. ఇది యొక్క సంఘం యొక్క లక్ష్యము. ఈ కార్యాన్ని 100 సంవత్సరాలుగా ఇదే పద్ధతిలోనే ముందుకు తీసుకుని వెళ్తున్నదండి. కానీ ఇందులో తయారైన వ్యక్తిని మనం స్వయం సేవక్ అంటున్నాం. స్వయం సేవక్ అంటే ఏమిటి? తనంతకు తానే ఈ దేశం కోసం ఎవరో పిలవాల్సిన అవసరం లేదు. ఈ దేశం నాకు ఏమిచ్చిందని కాదు, ఈ దేశానికి నేను ఏమి ఇవ్వగలుగుతాననేటువంటి భావన కలిగిన వ్యక్తి స్వయం సేవక్. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి భారత మాత సంతానము మన సోదరులని భావిస్తారు, సోదరీమణులని భావిస్తాడు. అతను ఏ మూల ఎక్కడ చిన్న ఆపద సంభవించినా, ప్రమాదం ఏర్పడినా అతని మెదడు కదులుతుంది, గుండె కదులుతుంది, చేతులు కదులుతాయి. మనమంతా ఆసేతు హిమాచల్ పర్యంతం ఒకటే అనేటువంటి భావన ఈ స్వయం సేవక్. ఈ స్వయం సేవక్ అనే వ్యక్తి ఎక్కడ తయారయ్యాడు? ఆ గంట సేపు శాఖ దేశవ్యాప్తంగా ఇవాళ 70,000 స్థలాల్లో ఇలాంటి శాఖా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అసలు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నిర్మాత డాక్టర్ హెడిగేవారది సంఘాన్ని ఎందుకు ప్రారంభం చేయాలనుకున్నారు? శాఖ అనే పద్ధతి ద్వారా వ్యక్తి నిర్మాణ కార్యాన్ని ఎందుకు చేయాలనుకున్నారనే విషయాన్ని కొద్దిగా ఆలోచన చేద్దాం అందరం కూడా. 1947 బ్రిటిష్ వాడు దేశాన్ని పరిపాలిస్తున్నాడు. కేవలం బ్రిటిష్ వాడు ఒకటి ఈ దేశంలోకి రాలేదండి. ఒక 10 రకాల శక్తివంతమైన జాతులు భారతదేశం మీదకి దండయాత్ర చేశాయి అనేక 2000 సంవత్సరాలుగా. మన మీదికి గ్రీకులు వచ్చారు, హునులు వచ్చారు, శకులు వచ్చారు, కుషాణులు వచ్చారు, బర్బనులు వచ్చారు, మొఘలాయులు వచ్చారు, అరబ్బులు వచ్చారు, ఫ్రెంచ్ వాడు వచ్చారు, డచ్ వాడు వచ్చాడు, బ్రిటిష్ వాడు వచ్చాడు. ప్రపంచంలో నేను బలవంతుణ్ణి, నేను శక్తివంతమైన వాణ్ణి, నా మతము గొప్పది అనేటువంటి కాంక్ష కలిగిన ప్రతివాడు భారతదేశం మీదకి యుద్ధానికో, ఆక్రమించడానికో, మతం మార్చడానికో, ఏదో ఒక కారణం మీద దోచుకోవడానికో ఈ దేశం మీదకి యుద్ధానికి వచ్చాడండి. ఏదో ఒక కారణం మీద వచ్చాడు ఇక్కడికి. గత 10 సంవత్సరాలుగా చూడండి, గ్రీకులైనా, హునులైనా, శకునులైనా, కుషాణులైనా ఒక 1000 సంవత్సరాల పాటు వాళ్ళందరినీ ఎదిరించి నిలిచింది భారత జాతి, హిందూ జాతి. ఒక్కొక్కరు 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు కూడా దాడి చేశారు. ఆ రోజు భారతదేశానికి శక్తి ఉంది, మనమంతా ఒకటైనటువంటి భావన ఉంది, స్వార్థం లేదు. ప్రతి వ్యక్తి శీలవంతుడే, ఈ దేశం నాదని భావించేటువంటి వ్యక్తే. ఈ దేశం నాకు ఏమిచ్చిందని కాదు, ఈ దేశానికి ఏమివ్వగలుగుతాననేటువంటి భావన ఆ 1000 సంవత్సరాల పాటు, అంటే గ్రీకులు సుమారుగా 2400 సంవత్సరాల క్రితం, అప్పటి నుంచి 7వ శతాబ్దం వరకు కూడా ఈ భావన ఉన్న కారణంగా వాళ్ళను ఓడించాము. మిగిలిన సమాజాన్ని మన దేశంలో కలిపేసుకున్నాము. ఇవాళ అలా నిరంతర యుద్ధాల కారణంగా ఆ తర్వాత మొఘలాయుల దండయాత్ర మతం పేరు మీద, దోపిడీ పేరు మీద సాగింది. ఈ దేశంలో మతం పేరు మీద జరిగింది. ఫ్రెంచ్ వాడు, డచ్ వాడు వచ్చాడు, బ్రిటిష్ వాడు కూడా వచ్చాడు ఆ విధంగా దాడికి. కానీ నిరంతరమైన యుద్ధాల కారణంగా
ఏ సమాజానికైనా అప్పుడప్పుడు ఆపదలు సంభవిస్తుంటాయి. మాన్ సింగ్ అక్బర్కు సహాయం చేశాడు. భారతదేశము రాణా ప్రతాప్ ఓటమికి కారుకుడయ్యాడు. సగటు భారతీయుడే, హిందువే. ఛత్రపతి శివాజీ మహారాజు ఔరంగజేబు మీదికి దాడి, మతోన్మాదాన్ని ఎదిరించడానికి, ధర్మ దేశ దేవాలయ రక్షణ కోసం పూనుకుంటుంటే తోటి రాజే, అదే రసపత్ర వీరుడు ఔరంగజేబుకు సహాయం చేశాడు. శివాజీని బంధించడానికి కారకుడయ్యాడు. 1857 మొదటి స్వతంత్ర సంగ్రామంలో యావత్ భారతదేశం బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికి సంగ్రామం జరుగుతుంటే సిక్కులు మౌనంగా కూర్చొని ఉన్నారు. చూడండి, ప్రతిసారి దేశం యొక్క పతనానికి, పరాభవానికి ఈ దేశంలోని వ్యక్తులే కారణమని గుర్తు చేశాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.